వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన అంటేనే కుటుంబం, ప్రతి కార్యకర్త తమకు కుటుంబ సభ్యుడే, మంత్రి కందుల దుర్గేష్. జనసేన అంటేనే కుటుంబమని, ప్రతి కార్యకర్త తమకు కుటుంబ సభ్యుడే అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలకు అండగా తామున్నామని భరోసానిస్తూ జనసేన పార్టీ తరపున ఆయా కుటుంబాలకు ఒక్కొక్కరికి మంత్రి దుర్గేష్ 5 లక్షల విలువైన ఇన్సూరెన్స్ బీమా చెక్కులు అందించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ఆపత్కాలంలో అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే పార్టీ క్రియాశీలక సభ్యులకు జనసేనాని పవన్ కళ్యాణ్ బీమా చేయించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరపున తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులతో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రమాద బీమా వర్తిస్తోందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, వారి యొక్క భద్రత కోసం పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టడంలో ఆ క్రమంలో 500 రూపాయలతోటి ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటారో వారికి వారి కష్టకాలంలో ఏదైనా పెద్ద ఇబ్బంది జరిగితే 5 లక్షల రూపాయలు, లేదా యాక్సిడెంట్లో చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉన్నటువంటి పరిస్థితి అయితే 25,000, 50,000 ఆ రకంగా ఇచ్చి కష్టంలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఆర్థికపరమైనటువంటి చిన్నపాటి సౌలభ్యాన్ని కల్పించాలనేటువంటి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ఈ బీమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కార్యకర్తలు ఎవరైతే క్రియాశీలకంగా ఉన్నారో వారికి ఇబ్బంది కలిగినప్పుడు వారికి చెక్కులు పంపిణీ చేయడం అనేటువంటి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనకి కాటకోటేశ్వరంలో ఒకరు, అదేవిధంగా తాటిపర్రులో 2, అదేవిధంగా మల్లేశ్వరంలో ఒకరు, మొత్తం 4 ఈ రకంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఒక్కొక్కరికి వచ్చేటువంటి 5 లక్షల రూపాయలని ఇప్పుడు దానికి సంబంధించిన కాగితాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం తరఫున నన్ను పంపించారు. నేను ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటే మేము చెప్తున్నాం, ప్రాణాలు పోయినటువంటి వాటిని తిరిగి తీసుకురాలేం, కానీ వారికి అండగా నిలబడుతుంది జనసేన పార్టీ అనేటువంటి మాట చెప్పడం కోసమే మేము ప్రత్యక్షంగా వచ్చి వారి ఇంటికి వచ్చి ఈ కాగితాలు వారికి అందజేయడం జరుగుతుంది. ఒకటే మేము చెప్తాం, ఇవాళతోటి అయిపోయిందని కాకుండా ఉత్తరోత్తర కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా, వారి విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ, అదేవిధంగా కూటమిలో అనేటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరం కలిసి వారికి పూర్తి అండదండలుగా నిలబడతామని, ముఖ్యంగా జన సైనికులందరూ కూడా ఆ కుటుంబాలకి అండగా ఉంటారని, ఏ ఇబ్బందులున్నా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ వాలంటీర్గా ఉన్నటువంటి ఈ తాటిపర్రులో వాలంటీర్గా ఉన్నటువంటి వినయ్ కానీ, మండల ప్రెసిడెంట్ బాలాజీ కానీ, ఇతరత్ర ఎవరైతే నాయకులు ఉన్నారో ఇక్కడ వారందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లి ఆ కుటుంబాలకు అండగా నిలబడడానికి కృషి చేస్తామనేటువంటి మాటను తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి కార్యక్రమం వల్ల పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం, కానీ అంతో ఎంతో ఆర్థికంగా వారికి సహకారం అందించడానికి ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా నైతిక స్థైర్యానికి ఆ కుటుంబాలకు ఇవ్వడానికి కూడా మేము ముందుకు వచ్చామనేటువంటి మాటను తెలియజేస్తూ, వారందరికీ కూడా ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలనేటువంటి మాటను వారికి తెలియజేస్తూ